నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇప్పుడు మనం అయితే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేసిన నిర్వాకం ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. ఒక మహిళని, ప్రభుత్వ ఉద్యోగిని ఎవరైతే ఉన్నారో తనని ఇబ్బంది పెట్టిన వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో దీని మీద స్పందించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. అరవ శ్రీధర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే, ఏదైతే ప్రభుత్వ ఉద్యోగి ఉందో తనని గత 7.5 కాలం నుంచి తనని వేధిస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు అయితే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సార్. సో దీని మీద స్పందన ఏంటి సార్? అంటే ఆ అమ్మాయి చెప్తున్నటువంటి విషయాల్లో కొంత ఇబ్బంది ఉంది, అంటే క్లారిటీలు మిస్ అవుతున్నటువంటి సందర్భం ఉంది. అంటే 5 సార్లు అబార్షన్, ఇలా రకరకాల వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి, రకరకాలుగా నడుస్తోంది. అయితే ఈ అమ్మాయి ఆయనకి మొదట సోషల్ మీడియాలో అటాచ్ అయింది. సోషల్ మీడియాలో అటాచ్ అయ్యి అక్కడి నుంచి ఈవిడ కామెంట్ చేయటము, ఆయన రిప్లై ఇవ్వటము, ఇలా మొదలైనటువంటి సోషల్ మీడియా స్నేహం తర్వాత అది పర్సనల్ లెవెల్కి వచ్చి తను డెఫినెట్గా అడ్వాంటేజ్ తీసుకుని ఉండే అవకాశం లేదు అని అనలేము. ఎందుకంటే తను అంటే ఈ మధ్య కాలంలోనే ఆ పార్టీయే ఒక ప్రకటన చేసింది. ఏమనంటే వివాహేతర సంబంధాలు అనే వ్యవహారంలో జాగ్రత్తగా ఉండండి, దీన్ని టార్గెట్గా చేసుకుని మన పార్టీని ఇబ్బంది పెట్టడానికి ప్రతిపక్షం ప్రయత్నం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. అది వచ్చిన కొత్త, అంటే రీసెంట్గానే వచ్చింది. అది రాగానే ఈ ఇన్సిడెంట్ బయటపడటం అనేది కొంచెం జనసేనని క్రైసిస్లోకి నెట్టింది. అయితే దీని నుంచి బయటపడడానికి వాళ్ళు ఏం ప్రయత్నాలు చేస్తారు అనేది చూడాలి. అయితే ఆ అమ్మాయికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయిని ఈయన టార్గెట్ చేశాడు అనేది ఆవిడ ఆరోపణ. అయితే దాన్ని అవతల వాళ్ళు వాడేసుకుంటున్నారు అని జనసేన అనుకుని కౌంటర్ స్టోరీ ఏదైనా బిల్డ్ చేస్తుందా అనేది చూడాలి. కౌంటర్ స్టోరీ అంటే ఈ అమ్మాయిని ఎవరో వశపరుచుకుని వాంటెడ్గా ఇలాంటి ఒక ఆరోపణ చేయిస్తున్నారు, ఆయన సచ్చీలుడు, అమాయకుడు లాంటి ప్రకటనలు కూడా చేయించవచ్చు. ఇలా ఇది పాలిటిక్స్లో చాలా సహజమైనటువంటి కార్యక్రమమే. అయితే ఇది ఎస్టాబ్లిష్ అయితే ప్రాపర్ సాక్ష్యాధారాలతో ఆవిడ ఎస్టాబ్లిష్ చేస్తే, అంటే ఆ వీడియోలు అవన్నీ కూడా బయటకు వచ్చినాయి ఆల్రెడీ. వాట్సాప్ చాట్స్ బయటకు తీసుకొచ్చింది, తను వీడియోస్ బయటకు తీసుకొచ్చింది, ఇవన్నీ మరి ఆధారాలు అన్నట్టే కదా సార్. ఈ వీడియోస్ ఇవన్నీ బయటకు రావడంతో ఇప్పుడు ఒక చిన్న డైలమా, అంటే దీన్ని అంగీకరించాలా వద్దా అనేది. ఇప్పుడు అంగీకరించి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అతని శాసనసభ్యత్వం పరిస్థితి ఏమిటి అనేది చూడాలి. అతను మొదటిసారి శాసనసభకు వచ్చాడు. అతను రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉంది, అతను బీటెక్ స్టూడెంట్, బీటెక్ చదివాడు. తర్వాత రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ తో సర్పంచ్ గా ఎన్నికయ్యాడు మొదట. ఆ తర్వాత జనసేనలోకి వచ్చి ఈ టికెట్ సంపాదించుకుని ఇలా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి కొత్తగా ప్రవేశించినటువంటి యువ ఎమ్మెల్యేని. అయితే ఆ అమ్మాయి చెప్తున్నటువంటి స్టోరీ ఏంటంటే తనని ఈ సోషల్ మీడియా స్నేహం నుంచి దగ్గరైన తర్వాత ఆ అమ్మాయి జీవితానికి సంబంధించినటువంటి విషయాలన్నీ తెలుసుకుని తనకి అంటే మదర్ ఫాదర్ లేరు అనేది ఒక ఇది. రెండోది భర్త అక్కడ ఉండడు, అది హైదరాబాద్ లో ఏదో ఐటీ జాబ్ లో ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఆ దూరం ఉంది అనేది తెలుసుకుని తను ఆపరేట్ చేయటం మొదలుపెట్టాడు అని. అలా ఆపరేట్ చేయటం అనేది ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏం కాదు. ఒక ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఇలాంటి పనులు చేయకూడదు అలాంటి నిబంధనలు ఏమి ఉండవు. మనిషిలో విచక్షణ అనేటువంటి ఒక నరం ఉంటుంది. అంటే పద్ధతిగా ఉండాలి అనుకుని పద్ధతిగా ఉండటం అనేది ఒక స్టైల్. కానీ మనం ఇది బయటకి రాదు అనేటువంటి, బయటకు రాకుండా నేను మేనేజ్ చేసుకోగలను అనేటువంటి కాన్ఫిడెన్స్తో చాలామంది ఇలాంటి తప్పులు చేయటం సహజమే. చెయ్యరు, చేయకూడదు, అంటే ఈ పార్టీలో లేకపోతే ఈ సిద్ధాంతంలో పనిచేసేవాళ్ళు ఇలాంటి పనులు చెయ్యరు, ఇవన్నీ ఇలాంటి మూఢనమ్మకాలే ఇవన్నీ కూడా. ఎవరు ఏ వ్యక్తి ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తాడో ఎవరు చెప్పలేడు. అతను కూడా ఒక మనిషే, ఆయన ఏమి అంటే
నాకు ఏ రకమైనటువంటి ఎమోషన్స్ లేవు, నేను స్థితప్రజ్ఞుణ్ణి అని చెప్పుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. కాబట్టి అతను ఆ టైంలో ఆ అమ్మాయి పట్ల, అంటే ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఇబ్బందులు అంటే అతని దృష్టిలో మనం ట్రాప్ చేయొచ్చు అని చెప్పి ఒక ఈజీ ఇది దొరికింది అతనికి. ఆ దొరకటానికి కారణం ఏంటంటే ఆవిడ భర్త అక్కడ లేకపోవడం, తను లోన్లీగా ఉండటం, ఈ వ్యవహారాలన్నీ వీటిని ఇబ్బందులు అనుకుంటే ఇవన్నీ అర్థమైన తర్వాత ట్రాప్ చేయడానికి అవకాశం ఉంది, పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు అని తన బ్రెయిన్లో ఒక స్టోరీ ఫిక్స్ చేసుకుని దాడి చేసి ఉండొచ్చు. అంటే చాలా సార్లు అంటే నీ భర్తకి విడాకులు ఇవ్వు అని చెప్పేసి బెదిరించడమే కావచ్చు, లేకపోతే వాళ్ళ భర్తకి కాల్ చేసి బెదిరించిన సంఘటనలు కూడా ఉన్నాయంట. అంటే ఒకటి 3 సంవత్సరాల కుమారుని కూడా చంపేస్తా అని చెప్పేసి బెదిరించాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. 2 విషయాలు ఇక్కడ. ఒకటేమో భర్తకి కాల్ చేసి బెదిరించాడు అనేది ఒకటి. దానికి ఆ ఇన్సిడెంట్, భర్తకి కాల్ చేసి బెదిరించటం అనే సంఘటనకి దారి తీసినటువంటి నేపథ్యం అంటే ఒకటి జరిగి ఉండే అవకాశం ఉంది. అంటే ఆ అమ్మాయి చెప్తున్న దానిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని నేను మొదటే అన్నాను. ఇది 2 వైపులా జరగడానికి అవకాశం ఉంది. అంటే ఈయన ఓపెనింగ్ ఇతను ట్రాప్ చేసి ఉండొచ్చు, అమ్మాయిని ట్రాప్ చేయటానికి తనకి అవకాశం ఉంది. అలా ట్రాప్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని, అంటే ఆ అమ్మాయి వెర్షన్లో ఒక గందరగోళం ఏంటంటే పెళ్లి చేసుకోమని తను అడిగినట్టుగాను, తను రిజెక్ట్ చేసినట్టుగాను ఉంది. రిజెక్ట్ చేసిన తర్వాత డివోర్స్ తీసుకోమని ఎందుకు అడుగుతాడు అతను అనేది ప్రశ్న. పెళ్లి చేసుకుంటానని అదే పెళ్లి చేసుకోమని అమ్మాయి అడిగింది, ఆయన డినై చేశాడు అనేది ఒక వెర్షన్ ఉంది. డినై చేసిన వాడు డివోర్స్ తీసుకోమని ఎందుకు ప్రెజర్ పెడతాడు? ఇది రిలేషన్ ఇలాగే కొనసాగిద్దామనే అభిప్రాయం అతనిలో ఉండటానికి అవకాశం ఉంది. అయితే ఈవిడ చెప్తోంది ఇలా ప్రెజర్ చేశాడు అని. మరి ప్రెజర్ చేసిన వాడు డివోర్స్ తీసుకోమని ప్రెజర్ చేసిన వాడు పెళ్లి చేసేసుకుంటాడు కదా. అలా జరిగిందా? లేకపోతే ఒకవేళ ఈ అమ్మాయితో రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఈవిడే పెళ్లి చేసుకుందామనే ప్రపోజల్, అంటే పెళ్లి చేసేసుకోండి, ఇంకా ఆ రిలేషన్ వదిలేస్తాను, మీతోనే ఉంటాను లాంటి ప్రతిపాదన చేసి ఉండొచ్చు. చేసిన టైంలో అతను వ్యతిరేకించి ఉండొచ్చు. అతను వ్యతిరేకించటాన్ని ఈ అమ్మాయి కొంచెం సీరియస్గా పట్టించుకుని ఉండొచ్చు. ఆ సందర్భంగా వాళ్ళ మధ్య ఘర్షణ జరిగి ఉండొచ్చు. ఆ ఘర్షణలో భాగంగా అతను ఆ భర్తకి విషయాలు వివరించి చెప్పి ఈ అమ్మాయి జీవితాన్ని ఒక క్రైసిస్లోకి నెట్టే ప్రయత్నం కూడా చేసి ఉంటాడు. ఇలా రకరకాలుగా జరగటానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా అది. అంటే ఇద్దరి మధ్య ఒక రిలేషన్ ఉన్నప్పుడు దాన్ని ఎవరి కోణంలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇన్సిడెంట్ వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఉంది అనేది అయితే ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అతను ఏం చెప్పినా ప్రపంచం ముందు ఏం మాట్లాడినా అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. వీడియోస్, చాట్లు ఇవన్నీ బయటకు వచ్చేసి ఉన్నాయి కాబట్టి తనని తాను జస్టిఫై చేసుకోవడానికి 100 రకాల ఆర్గ్యుమెంట్ చెప్పచ్చు అతను. ఆ అమ్మాయి కూడా అంటే తన లైఫ్ సెక్యూర్ చేసుకోవడానికి తను కూడా మాట్లాడచ్చు. ఎవరి ప్రయోజనాలు వాళ్ళకి డెఫినెట్గా ఉంటాయి. ఈ ఇన్సిడెంట్ ద్వారా ఆ అమ్మాయి లైఫ్ కొంత డిస్టర్బ్ అయ్యి ఉంటుంది. డెఫినెట్గా డిస్టర్బ్ అయ్యి, అంటే ఇది ఫైనల్గా విక్టిమ్ తనే అవుతుంది. అందుకని తన జీవితాన్ని స్టెబిలైజ్ చేసుకోవడానికి, తన జీవితంలో ఒక స్థిరత్వాన్ని సంపాదించుకోవడానికి తన ప్రయత్నం తను బలంగానే చేస్తుంది కూడా, అనివార్యం. అది యుద్ధమే. యువతలేమో ఇతను ప్రజాప్రతినిధి. ఈ ప్రజాప్రతినిధిని ఎదుర్కోవటానికి కొంచెం పెద్ద కర్రే ఉపయోగించి కొట్టాలనే ప్రయత్నంలో తను ఉంది. ఆ సందర్భంగా కొన్ని ఓవర్ స్టేట్మెంట్లో అనిపించేటువంటి వ్యాఖ్యలు కూడా చేయొచ్చు. తనున్న సిచ్యువేషన్లో నుంచి మాత్రమే అమ్మాయి మాట్లాడే మాటలను అర్థం చేసుకోవాలి. ఇతను డెఫినెట్గా అడ్వాంటేజ్ తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తీసుకోలేదు అనేది అనుకోవడం తప్పు. తీసేసుకుని ఉంటాడు. తీసుకోలేదు అంటే దానికి ప్రాపర్ ఇదేదైనా అతను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి.
అది కుదిరే పని కాదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆవిడ ఓపెన్గా ప్రపంచం ముందు పెట్టేసింది. వీళ్ళు ఊహించినట్టుగానే దాన్ని ప్రతిపక్షం అందిపుచ్చుకుంది. వాళ్ళు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లు ఆ హడావిడి నడుస్తోంది. ఆ సర్కులర్ ఎందుకు ఇచ్చారు వీళ్ళు? నిజానికి గత ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళు అనేవి ఒక సీరియస్ ఇష్యూగా పదే పదే అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ వచ్చాడు. అది కరెక్ట్ కాదు అనేది ఒక అభిప్రాయం. నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది కూడా అది అలా మాట్లాడటం సబబు కాదు అని. ఎందుకంటే ఆయన వాళ్ళ వ్యక్తిగత విషయం మాత్రమే కాదు, ఆయన ఎవరితోనైనా సరే డివోర్స్ తీసుకుని ఇంకొకళ్ళతో వివాహ సంబంధంలోకి వెళ్ళాడు. సో అక్కడ వివాహేతరమో లేకపోతే ఇల్లీగలో మరేదో లేదు. ఆయన తన ప్రయాణంలో ఒక రిలేషన్లో నుంచి ఇంకో రిలేషన్లోకి ప్రయాణం చేయటం తప్పు కాదు. అలాగే కోర్టు ఆ చట్టం ఉంది, దానికి సంబంధించి ఆ చట్ట పరిధిలోనే జరిగింది ఏ విషయమైనా. కాబట్టి దాని మీద మాట్లాడటం అనేది ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అవుతుంది. కానీ ఇది వేరు, ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ గొడవ వేరు. ఇది స్ట్రైట్ అవే ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఆ అమ్మాయి లైఫ్లో ఉన్నటువంటి కొన్ని వీటిని ఉపయోగించుకోవడానికి ఇతను ప్రయత్నం చేశాడు అనేది ఆ అమ్మాయి ఎలిగేషను. అది జరిగి ఉండదు అని అనుకోవడానికి ఆస్కారం ఏమీ లేదు. డెఫినెట్గా ఇతను అడ్వాంటేజ్ తీసుకుని ఉంటాడు. అంటే ఇప్పుడు జరిగిన ఈ మొత్తం ఆర్గ్యుమెంట్లో నుంచి మనం ఒక స్టోరీని బిల్డ్ చేయాలనుకుంటే ఆ అమ్మాయి సోషల్ మీడియాలో ఇతని పోస్టులకి లేకపోతే ఇతని కోసం పెడుతున్నటువంటి పోస్టులకి ఎక్కడో రియాక్ట్ అయింది, తను రెస్పాండ్ అయింది, ఏదో మాట్లాడింది, ఆయన రియాక్ట్ అయ్యాడు. దానికి రియాక్ట్ అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక స్నేహం మొదలైంది. ఆ స్నేహంలో నుంచి తన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు తనకు చెప్పడం, గ్యాప్స్ తెలుసుకున్నాడు. అతను తెలుసుకుని అడ్వాంటేజ్ తీసుకుని ఒక అడుగు ముందుకు వేశాడు. వేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఆ రిలేషన్ని ఎలా అంటే ఆ అమ్మాయి కోణంలో నుంచి ఆలోచిస్తే తన లైఫ్ను స్థిరపరచుకోవటానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది ఆ అమ్మాయి ఖచ్చితంగా. ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఆ పాత సంబంధం అంటే ఆల్రెడీ మ్యారీడ్ అమ్మాయి, సో అది వదిలిపెట్టేసి ఏదో ఒక రిలేషన్లో ఉండాలి అని అనుకుని ఉండొచ్చు. అనుకుని మనం పెళ్లి చేసుకుందాం అన్నప్పుడు ఇతను డినై చేసి అక్కడి నుంచి వాళ్ళ కుటుంబంలో నిప్పులు పోసే ప్రయత్నం చేసి ఉంటాడు వాళ్ళ కాపురంలో. ఇక్కడ చూసుకున్నట్టయితే సార్ జనసేన పార్టీలో నుంచి ఎందుకు వస్తున్నారు సార్ ప్రతిసారి ఇట్లాంటివన్నీ చూసుకున్నట్టయితే? అయితే గతంలో మనకి చూసుకున్నట్టయితే జానీ మాస్టర్ పోక్సో యాక్ట్, ఆ తర్వాత చూసుకున్నట్టయితే సురేష్ రాయల్ అని చెప్పేసి మన చిత్తూరు అక్కడ తిరుపతి అనుకుంటా, తిరుపతి ఇన్ఛార్జ్. ఇప్పుడు అన్నమయ్య జిల్లా గొడవ ఇది కూడా. ఇప్పుడు చూస్తే ఇది అండ్ ఇంకోటి చూసుకుంటే సార్ కుల వివక్ష అని చెప్పేసి గ్రామాలని వెలివేసిందే సంఘటనే కావచ్చు. అండ్ పిఠాపురంలో ఆయన నియోజకవర్గంలోనే చిన్నపిల్లలతో కులం పేరుతో దూషించడమే కావచ్చు. ఇవన్నీ ఎందుకు జనసేన పార్టీ వాళ్ళవే ఎందుకు బయటకు వస్తున్నాయి ఇట్లాంటివన్నీ కూడా? అంటే జనసేనకి సంబంధించి అంటే ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత దాన్ని అవతల వాళ్ళు ప్రపంచం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ ఇది మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మేము చాలా పవిత్రులము, మేము ఒక పవిత్రమైన ఆశయము అని ఎక్కువగా పవిత్రత గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు పవిత్రత గురించి ఎక్కువ మాట్లాడతారో అక్కడ కేంద్రీకరణ దృష్టి ఎక్కువ ఉంటుంది, అబ్జర్వేషన్ ఉంటుంది. ఆయన తెల్లారలేస్తే సనాతన ధర్మం అంటాడు, ధర్మ పరిరక్షణ అంటాడు, లేకపోతే ప్రాయశ్చిత్త దీక్షలు అంటాడు, ఇది ఒక పవిత్ర కర్తవ్యం అంటాడు, బాధ్యత అంటాడు. రాజకీయాల్లో నేను సినిమాల్లో కష్టపడి సంపాదించిన డబ్బు తెచ్చి ఇక్కడ ఖర్చు పెడుతున్నాను అంటాడు. రాజకీయాలలో ఉండటం వల్ల నేను అనివార్యంగా సినిమాలు చేయాల్సి వస్తుంది తప్ప రాజకీయాల నుంచి నేను లబ్ధి పొందుతున్నాను అనే మాట తప్పు అని చెప్తున్నాడు. ఇలా ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఆ పార్టీ ఒక పవిత్రమైనటువంటి రాజకీయ కార్యక్షేత్రం అని అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఒక నియమబద్ధమైనటువంటి జీవితానికి కమిట్మెంట్ అంటే అది కూడా ఒక బూతు పదంగా మారిపోయింది ప్రస్తుతం. నిబద్ధతతో
పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. కాబట్టి మనం ఏ చిన్న తప్పు చేసినా మన మీద దాడి చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి అని చెప్పి రీసెంట్గా ఒక సర్క్యులర్ ఇచ్చుకున్నారు వాళ్ళు. ఇంత పవిత్రత, ఇంత గొప్పగా ఉంటాం మేము, ఇంత ఆదర్శప్రాయమైన జీవితాలు మావి అని ఎప్పుడైతే ఆదర్శాలు ఎక్కువ మాట్లాడతారో వాళ్ళ రోజువారీ కార్యక్రమాల మీద నిఘా కూడా ఉంటుంది. అందుకని టార్గెట్ అవుతున్నారు వాళ్ళు. టార్గెట్ అవుతున్నారు. ఏ చిన్న అంటే మానవ సహజమైన తప్పులు ఎవరైనా చేస్తారు. కాబట్టి ఆ తప్పు జరిగినప్పుడు ఓపెన్గా దానికి సంబంధించి క్షమాపణ చెప్పించి ఆ జరిగినటువంటి మిస్టేక్లో ఇతని పాత్ర ఏమిటి అనేది జడ్జి చేసి అతనితో దానికి సంబంధించినటువంటి రెక్టిఫికేషన్ చేయించాల్సి ఉంటుంది. అది చేయించడానికి జనసేన పార్టీ నాయకుడు సిద్ధమా అనేది ప్రశ్న. ఇప్పుడు ఆయన వైపు నుంచి ఓ సమాధానం కావాలి. అలాగే ఆ వ్యక్తి నుంచి ఇప్పుడు ఇంతకుముందు కూడా అదే జిల్లాకి సంబంధించి తిరుపతికి సంబంధించిన ఆ రాయల వ్యవహారంలో జరిగినప్పుడు కూడా ముందు ఆయన్ని సస్పెండ్ చేశారు. మరి దీనిలో కూడా అలాంటి సస్పెన్షన్ ప్రోగ్రామ్ ఏమైనా జరుగుతుందా చూడాలి. ఈ సస్పెండ్ చేసేసి మాకే సంబంధం లేదు అంటే కుదరదు. ఆయన ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు కూడా దాన్ని కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా రాజీనామా చేయించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇలాంటి వ్యక్తి అంటే ఒక వ్యక్తిగత బలహీనత లేకపోతే ఒక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఒక మహిళని టార్గెట్ చేసి అక్కడికి వెళ్ళి అలా బిహేవ్ చేశాడు అతను అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. కాబట్టి రెండోది అతను దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేసినట్టుగా ఎక్కడ కనిపించదు. అంటే అధికారం ఉంది అనే నేను ఏదైనా చేయగలను, మేనేజ్ చేయగలను, మ్యానిపులేట్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఎక్కడో అతనిలో బలంగా ఉంది. అది ప్రమాదకరమైన ధోరణి. అధికార దుర్వినియోగానికి పాల్పడడానికి అది సహకరిస్తుంది. ఇతను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడే ఈ స్థాయిలో అతను యాటిట్యూడ్ అంటే పొలిటికల్ పవర్ యాటిట్యూడ్ ప్రదర్శించాడు. ఇది ముదిరితే ఇంకా ప్రమాదంగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం అతని పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఆ నియోజకవర్గ ప్రజలు. అందుకని అతన్ని ఇది గనక సీరియస్ ఎలిగేషనే కాబట్టి రిజిగ్నేషన్ మీద స్ట్రెస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అతను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇది నిరూపణ జరిగిన తర్వాత కావాలంటే అతను ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి అతనికి ఒక ఇది దొరుకుతుంది. అసలు ఏం మాట్లాడతాడు అనేది చూడాలి ముందు. ఎట్లా జస్టిఫై చేసుకోవడానికి అతని వైపు నుంచి ఒక ఆర్గ్యుమెంట్ ఏదో బిల్డ్ చేస్తాడు. ఏం చేసినా కానీ ఆ వీడియోలో ఉన్నది అతను అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది ప్రపంచానికి. ఇప్పుడు కొత్తగా అతను అది మార్ఫింగ్ అని చెప్తాడు, ఇది ఎక్కడో క్రియేట్ చేసినటువంటి వీడియోలు అంటాడు, అనొచ్చు, ఏదైనా చెప్పచ్చు. అది ల్యాబ్ టెస్టులకు పెడుతుంది, ల్యాబ్ టెస్టుల్లో తేలుతుంది. తేలిన తర్వాత కోర్టుకి సమాజానికి కూడా సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరికి వాళ్ళు మేము తప్పు చేస్తామా, మేము చాలా పవిత్రులం అదే మాట్లాడతారు ఎవరైనా. ఇప్పుడు ఆయన కూడా అలాంటి ఆర్గ్యుమెంటే చేస్తాడు, ఆ పార్టీ కూడా అలాంటి ఆర్గ్యుమెంటే చెయ్యొచ్చు. అయితే ఇది జరగదు అనేటువంటిది అయితే భ్రమే. జరగటానికి డెఫినెట్గా అవకాశం ఉంది. అవకాశం ఉంది అనే విషయాన్ని ముందు గుర్తించి అక్కడి నుంచి పరిశోధన జరిపితే అరవ శ్రీధర్ పరిస్థితి ఏమిటనేది ఒక క్వశ్చన్ మార్క్ ఏరియాలోకి వచ్చి నిలబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.